ఈ సమాజానికి ఒక ఉనికి నువ్వు చాటుకొని వెళ్తున్నావా నీ వీడియోస్ రూపంలో? అంటే దానికి నేను ఇస్తున్న సమాధానం ఏంటంటే నేను ఎక్కడికి పోను అని చెప్తున్నాను. అంటే మరణిస్తే పోతావు కదా, శరీరమే మరణిస్తుంది అని మనం అనుకుంటున్నాం. అదే మరణిస్తలేదు, అది రూపాంతరం చెందుతుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. కానీ అందరూ ఒకలా అనుకుంటున్నందుకు మనకు అట్లా అనిపిస్తున్నది అనేది ఒకటి. ఓకే, దానివల్ల ఇంకో సోల్గా నువ్వు మళ్ళీ జన్మ తీసుకుంటే ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి చెవులో పెట్టిన పూలు. సోలు కాదు, పూలు. అది అంతేనా? ఇప్పుడు ఇంత పెద్ద మర్రి చెట్టు ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అది? విత్తనం నుంచి. విత్తనం ఎంత ఉంది? చిన్నగా ఉంది. అంటే ఈ మర్రి చెట్టే ఈ విత్తనం, అవునా కాదు? అవును. ఈ విత్తనం ఇట్లా గాల్లో పెట్టిన మర్రి చెట్టు అవుతుంది ఎప్పటికన్నా? కాదు, భూమిలో పెడితేనే అవుతుంది. అంటే ఇప్పుడు భూమి కూడా మర్రి చెట్టు, అవునా కాదు? అవును. సరే, భూమి ఉంది, విత్తనం ఉంది, గాలి తీసేసిన. ఇప్పుడు గాలి లేకపోతే మర్రి చెట్టు ఉందా? లేదు. ఎండ తీసేసిన మర్రి చెట్టు ఉందా? లేదు. చూడు, ఎండ కూడా మర్రి చెట్టే. అవును, ఎండ వల్లనే. ఎండ వల్ల కాదు, ఎండ కూడా సమస్తము. అది లేకపోతే మర్రి చెట్టు లేనే లేదన్నప్పుడు అదే అది అయి ఉండాలి. ఇప్పుడు గుండెనే నీవు, అవునా కాదా? నువ్వు చంటున్నావు కదా, నా శరీరము నా గుండె అంటున్నావు కదా. ఏది తీసేస్తే నీవు లేవో అది కూడా నీవే అయి ఉండాలి. గాలి తీసేస్తే నువ్వు లేవు కాబట్టి నీవు గాలి కూడా. కానీ డబ్బు తీసేస్తే నీవు ఉన్నావు, బట్టలు తీసేసినా నీవు ఉన్నావు, కులము తీసేసినా నీవు ఉన్నావు, మతము తీసేసినా నీవు ఉన్నావు, బుద్ధి తీసేసినా నీవు ఉన్నావు, చెయ్యి తీసేసినా నీవు ఉన్నావు, గడ్డం తీసేసినా నీవు ఉన్నావు, కాదా? ఉన్నాను. భాష తీసేసినా నీవు ఉన్నావు, ఈ వేదాలు పురాణాలు అన్నీ తీసేసిన, మత గ్రంథాలు తీసేసిన నీవు ఉన్నావు, నీ నోట్లో పళ్ళు వీకేసిన నీవు ఉన్నావు, చెవులు వినబడకపోయినా నీవు ఉన్నావు. కానీ గాలి లేకపోతే నువ్వు లేవు. అట్లనే గాలి లేకపోతే మర్రి చెట్టు లేదు. గాలే నీవు, ఆ గాలే మర్రి చెట్టు. అట్లా నీ కనబడ్డానికి ప్రపంచం అంతా చిన్న మర్రి విత్తనంలో మహావృక్షం దాగుంది. నువ్వు నమ్మేసినావు, నేను నమ్మలేదు. ఎప్పుడు నేను తిరిగి చూసిన మర్రి విత్తనంలో మహావృక్షం దాగుందేమో, కానీ దాగి ఉన్నది బయటికి కనబడడానికి ఎండ ఆధారమైంది. సో మర్రి వృక్షము ఎన్క్యాప్సులేటెడ్, అంటే గర్భితమై ఉన్నది విత్తనములో. కానీ దాని యొక్క ఒకానొక అపరోక్ష అనుభవం ఎండ కూడా. నీకు ఎండ దాక్కుతుందంటే మర్రి చెట్టు దాక్కుతుందండి. అట్లా చూసినప్పుడు ఈ మర్రి చెట్టు ఒకరోజు కూలిపోయింది, కానీ ఎండ ఉందా లేదా? మర్రి చెట్టు ఎండై అట్లా ఉంది. అట్లాగే సమస్త ప్రాణకోటి ఎండై ఉంది. నువ్వు ఒప్పుకోకపో, ప్రకృతి ఇట్లనే ఎనిగ్మాటిక్గా పనిచేస్తుంది, మిస్టీరియస్గా పనిచేస్తుంది, ఇల్లాజికల్గా పనిచేస్తుంది. అట్లా నేను బతకడానికి గాలి ఆధారం కనుక ఈ గాలి భూమి మీద ఉన్నంత వరకు నేను ఉన్నట్టే. ఇది మనిషి జీవితంలో కూడా జరుగుతుంది. యాజ్ ఎ స్ప్రెమ్గా బర్త్ తీసుకొని వాళ్ళు సేమ్ విత్తనమే కదా, సేమ్ మర్రి చెట్టు ఎట్లా నువ్వు అంతే. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఆవిర్భవిస్తుంది, పరిఢవిల్లుతుంది. దట్స్ నాట్ ఎ పాయింట్. సో ఎండ వల్ల ఛార్జింగ్ ఎక్కుతుంది అనుకోవచ్చు హ్యూమన్ బాడీ? నేనేం అనుకోవట్లేదు. అది లేకపోతే చెట్టు లేదంతే. నేను సైంటిస్ట్ని కాదురా, నాకు అంత జ్ఞానం తెలీదు. దాన్ని ఒక కిరణజన్య సంయోగ క్రియ జరగడం ద్వారా ఈ విత్తనం నాకొద్దు. అది తెలుసుకోవాలంటే తెలుసుకుంటా, అది డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ నేను తెలుసుకుంటున్నది ఏది తీసేస్తే నేను లేనో అది కూడా నేనే, యాజ్ ఎ కోర్. ఇప్పుడు నీళ్లు లేకపోతే నేనున్నానా? అట్లా ఈ నేను. రెండోది, ఆదిశంకర్ల వారి నిర్వాణ శతకం రాస్తున్నా నేను ఇప్పుడు ప్రస్తుతానికి. అందులో ఆదిశంకర్ల వారు అంటారు, నేను అంతరిక్షాన్ని కాదు, నేను గాలిని కాదు, నేను వాయువుని కాదు, నేను కాంతిని కాదు అంటాడు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఏది తీసేస్తే అది 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 నేను లేనో అది నేనై ఉన్నాను, అది నేనే అంటున్నాను. సో ఇక్కడ ఆదిశంకర్ల వారు చెప్తున్నది, నేను చెప్తున్నది భాషపరంగా వేరుగున్న మూలంలో ఒకటే. అది నేనై ఉన్నాను అంటే దాని అర్థం దాంతో నాకు అటాచ్మెంట్ లేదని కూడా చెప్తున్నాను. చిన్న విషయం చెప్తే నీకు అర్థం. ఎందుకు? ఈ భూమి మీద ఉన్న బంగారం అంతా నీదే అనుకుందాం. అప్పుడు ఎప్పుడన్నా బంగారం పట్ల అటాచ్మెంట్ ఉంటుందా నీకు?
అప్పుడు అంత నాదున్నప్పుడు ఎట్లుంటది? దట్ ఇస్ ద స్టోరీ. కొంత ఉన్నప్పుడే అటాచ్మెంట్ ఉంది, అవును. అంతలో అటాచ్మెంట్ అది నాకు అందది దొరకదు. అసలు అంత కొంత ఉంటేనే అటాచ్మెంట్. అది నీదో ఆ పక్క వాళ్ళదో. నీకు నీ మైండ్ పట్టుకుంటుంది. అంతా అని పట్టుకోలేదు మైండ్కి అంతా అంటే భయం, కొంత అంటే ఏమో ఇష్టం. అవును. ఈ గాలి అంతటా ఉంది, ఆ, అందుకే దాంతో నాకు అటాచ్మెంట్ లేదు. ఓకే. అందుకని రామకృష్ణ పరమహంస కానీ రమణ మహర్షి కానీ వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా. ఇది అందరూ చెప్పాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను కనుక ఎక్కడికో పోవడానికి అన్నాడు. నేను ఎప్పుడూ ఉంటాను ఇక్కడే. అసలు నేను ఎక్కడి నుంచి వస్తే కనుక పోవడానికి. ఎక్కడ చూస్తున్నారు మీరు? ఎక్కడ చూడట్లేదు. మరి చూపు ఒక పక్క నిలిపారు కదా. ఎక్కడ పక్క నిలిపినా నన్ను నేనే చూసుకుంటున్నాను. నిన్ను నేను ఎంత చూసుకున్నావు అంటే ఇక్కడ నేను తప్ప ఎవరున్నారు అని అడిగాడు. అప్పుడు రాయని కూడా బంగారంగా చూడాలి. అయితే రాయిని రాయిగా చూడు, ఉన్నది ఉన్నట్టు చూడు మళ్ళీ. అది రాయి కూడా కాదు, నువ్వు పెట్టుకున్న పేరు వల్ల రాయి అనిపిస్తుంది నీకు. మరి పేర్లే లేకపోతే ఊరికే చూడడానికి భాష ఎందుకు, గుర్తించేది ఎందుకు, అవసరం ఉంటుంది అంతే. ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని కొండలు గుట్టలు ఉన్నాయి, నీకు అవసరం లేదు కాబట్టి వాటిని ఇగ్నోర్ చేసినావు. చిన్నప్పటి నుంచి వీడియో నేను కనిపిస్తున్నానా? ఓకే, దాటి పక్క ఉంది కనిపిస్తున్నావు. కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి కొండ అని మనకు చూపెడతారు. అప్పుడు అది కొండ అని తెలిసింది, తెలిసిందంతే. ఇప్పుడు గుట్టకి కొండకి పర్వతానికి ఏంది తేడా? ఒకటే. మరి అన్ని పేర్లు ఎందుకు వచ్చినాయి? సైజుని బట్టి. చిన్నగా ఉంటే గుట్ట, కొంచెం పెద్దగా ఉంటే కొండ, ఇంకా పెద్దగా ఉంటే పర్వతం, ఇంకా పెద్దగా ఉంటే మహాపర్వతం, ఇంకా పెద్దగా ఉంటే దానికి పేరు ఎవరెస్ట్. అట్లేదు, అన్నీ గుట్టలే కదా. సో నువ్వు ఎక్కడికి వెళ్ళావు, యాజ్ ఎ సోల్గా నువ్వు పర్మనెంట్గా ఉంటావు. అది కూడా నాకు తెలియదు. మళ్ళీ నేను ఆ పదాలు కూడా వాడదలుచుకోలేదు. అదంతా ఎవరో చెప్తేనే చాలామందికి తెలుస్తుంది. దానికి తల తెలియదు, తోక తెలియదు. ఎవరో చెప్పారు కాబట్టి అది చాలా నీకు కంఫర్టింగ్గా ఉంటుంది కాబట్టి మనుషులు డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసే వాళ్ళతో నాకే పేచి లేదు, చేసుకోండి. అంటే రీబర్త్ అసలు దాని గురించి మాట్లాడట్లేదు నువ్వు? లేదు, అసలు దేర్ ఇస్ నో రీబర్త్. ఉంటే కదా రీబర్త్. ఒకటి మరొకటిగా మారడం ఉందా, ఒకటి కంప్లీట్గా మాయమై ఇంకోటి పుట్టడం ఉందా అన్నది ఆలోచించుకోవాలి. ఒకటి కంప్లీట్గా పోయి ఇంకోటి పుట్టడం ఎప్పుడు లేదు ఇక్కడ. ఇప్పుడు మన గంగోత్రిలో గంగా నది పుడుతుంది అనుకుందాం. ఎక్కడి నుంచి వచ్చింది? పుడుతుందంటే ఎక్కడ ఉండి ఉండాలి. అవును. హిమాలయాలు కరిగి, హిమాలయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఊరికే ఏది లేదు కదా, అది కరిగి ఎక్కువ కరగడం వల్ల అంత వాటర్, నది జిల్లాలు. వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే రూపాంతరం చెంది వర్షం అయింది. అవును. ఈ వర్షం అంతా ఏమైంది? చెట్లు పుట్టలు అన్నీ పీల్చుకొని అవి పెరుగుతుంది. ఇది ఒక రీసైకిల్ అయితే. రీసైకిల్. ఇప్పుడు ఒకటి కంప్లీట్గా అంతరించి ఇంకొకటి ఎక్కడ వస్తుంది? రావట్లేదు. ఒకదాని నుంచి ఇంకో దాని రూపాంతరం జరుగుతుందా? బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు దీనికి విడుదల ఎక్కడ మనిషికి? దెర్ ఇస్ నో విడుదల. ఇప్పుడే విడుదల. ఈ రూపాంతరం జరుగుతున్న దాన్ని అంగీకరిస్తే లిబరేషన్ అంతే. అంగీకరించడంతోనే లిబరేషన్. ఇప్పుడు అంగీకరించి వితౌట్ థాట్. అంగీకరించడం అంటే అంగీకరించడము, అంగీకరించకపోవడానికి ఆపోజిట్ కాదు. అంగీకరించడం అంటే రెండు ఒకటే. అంగీకరిస్తున్నాం అంటే అంగీకరించకూడదు అన్న ఒక టైంలో, అంగీకరిస్తున్నా అన్నది రెండో టైంలో. ఈ రెండు భాషాపరంగా. అంగీకరించడం అనేది ఏమిటంటే ఊరికే ఉండు, దాని పని దాన్ని, నీ పని నీదని. అంటే ఇది వితౌట్ థాట్లెస్గా మనం మూవ్ అయితే అదే లిబరేషనా? ఆలోచన లేని స్థితిలో మనం మూవ్ అవుతున్న కొద్ది అదే లిబరేషన్. థాట్లెస్గా ఎట్లా మూవ్ అవుతావు? అలాంటి ఆప్షనే లేదు. అది కూడా భాషనే. సరిగ్గా చూస్తే యూ కెనాట్ మూవ్ వితౌట్ థాట్. అవును. థాట్ లేకపోతే కదలవు, అసలు అక్కడే ఉంటావు హాయిగా. కదులుతుందా థాట్ వల్లనే. నీళ్లు తాగాలన్న థాట్ నేను కుండ దగ్గర తీసుకెళ్తుంది. రమణ మహర్షి కూడా కదలలేదు, థాట్ లేదు కాబట్టి. మరి అలా కదిలేసి కొండ ఎక్కాలనిపిస్తే థాట్ వచ్చి కొండ మీదకి పోయాడు. విరూపాక్ష గుహలో ఉండాలని థాట్ వస్తే అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత ఏ థాట్ రాలి అక్కడే ఉన్నాడు. సో ఆ తర్వాత ఏదో బుక్ రాయాలనిపించింది, థాట్ వచ్చింది, బుక్ రాశాడు. ఆ తర్వాత ఎవరో ఏదో అడిగితే రాయాలనిపించింది, 5 శ్లోకాలు రాశాడు. ఎవరో ఏదో అడిగితే చెప్పాడు, అట్లా ఎవరో ఏదో చేశారు. మళ్ళీ ఆ తర్వాత కొండ దిగిపోవాలనిపించింది, దిగిపోయాడు. అలాగే ప్రశ్నలు అడిగారు, జవాబులు చెప్పాడు. అది రోజు ఏ థాట్ ఉండదు. ఇప్పుడు వ్యక్తిగతంగా నాకే థాట్ ఉండదు.
ఊరికి ఎంతసేపు అయినా కూర్చుంటా. ఫుడ్ దాహం వచ్చినప్పుడు దానికోసం వెళ్తా అంతే. ఓకే 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 థాట్ ఉండడం తప్పు కాదు, బాధించే థాట్ ఉండదు. ఓకే అట్లా నిన్ను వేధించే థాట్, నిన్ను బాధించే థాట్, నిన్ను పరిశాన్ చేసే థాట్, నిన్ను కంటతడి పెట్టించే అటువంటి థాట్స్ ఏమీ లేవు. థాట్ ఈజ్ ఏ థాట్. ఆ పెన్ను కావాలన్న థాట్ వస్తే అట్లా బాడీ పోయింది. ఇట్లా పెన్ను వద్దనిపిస్తే మళ్ళీ బాడీ వచ్చేసింది. ఏదో కావాలనిపిస్తే పోతా ఉంది. అటు సక్సెస్ కావాలన్న థాట్ వస్తే ఇంకా పోతూనే ఉంటుంది. బాడీ తయారవుతుంది, మేకప్ వేసుకుంటుంది, ఏమో చేస్తుంది. నాకు సక్సెస్ వద్దనిపిస్తే హాయిగా కూర్చో, రిలాక్స్. బతుకున్నప్పుడే జీవన్ముక్తి పొందచ్చా? జీవన్ముక్తి అంటేనే బతుకున్నప్పుడు పొందేది. అవో సో దాని అర్థమే అది, ముక్తి. అంటే కొన్ని జీవంత ముక్తి. కొన్ని బుక్స్లో నేను చెప్పాను, చదువుకున్నాను. ఎప్పుడో భగవంతుడి నుంచి విడిపోయిన నేను ఆ అనంత ఆనంద సాగరంలో. అంత భాష, అసలు అనంత ఆనంద సాగరం అన్నది కూడా భాషనే. అసలు అట్లాంటివి ఏమి ఉండవని చెప్తే జనాలు భయపడతారు. మరి జీవన మరణ చక్రాల నుంచి విడుదల అయినావు కదరా, అసలు పుట్టుతుందే లేదు మరణించేది లేదు అని చెప్పడంతోనే వీడు ఫ్రీ అయిపోతే వింగింది. ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు జనన మరణాలే లేవన్నప్పుడు దాని విడుదల ఎక్కడిది? ఇంకా సనాతనము అంటే ఆది అంతము లేనిది, అతి పురాతనమైనది, నిత్య నూతనమైనది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పు. చినిగిపోయింది కదా, చినిగిపోయింది, 2 ముక్కలు ఉంది. నీకు అట్లా అనిపిస్తుంది. పేపర్ అంతే ఉంది, అంతే ఉంది కదా. ఇప్పుడు 50 ముక్కలు అయింది, పేపర్ అంతే ఉంది. ఎవరో ఎత్తుకపోయారు ఈ ముక్క, అయినా పేపర్ అంతే ఉంది. ఇక్కడ కనిపిస్తలేదు నీకు అంతే, బట్ పేపర్ అంతే ఉంది కాదా? ఉంది అంతే, కానీ బాత్ కథం. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఉంది అనుకో, ఓకే, అది అంతే ఉంది, బట్ ఎక్కడ ఉన్నట్టు కనిపిస్తున్నది నీకు. సైజుని బట్టి చూస్తే ఇది ఒక ముక్క, తెలుపును బట్టి చూస్తే అంతటా ఉంది. అది ఆత్మ అని చెప్పారు అనమాట. సో దానికి సపరేట్ అయితే జీవాత్మ అయింది. కానీ జీవాత్మ అయింది, కానీ ఆ జీవాత్మ తన రంగు తెలుసుకొని నేనే అంతటున్నాను. ఇట్లాంటివి చాలా ఉన్నాయి చుట్టుపక్కల ఊళ్ళల్లో. మనుషులందరూ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారం ఉంది, పెద్దది. అన్ని ఇవన్నీ ఇదొక జీవాత్మ, ఇదొక జీవాత్మ, ఇది రమేష్, ఇది సురేష్, ఇది ఇట్లా జీవాత్మ పరమాత్మ చెప్తా. తెలుసుకునే అంతా తెల్లగానే ఉంది అని తెలుసుకోవడంతో ఆత్మస్వరూపం అని తెలుసుకుంది. ఇదంతా ఒకటే అని తెలుసుకున్నాడు, అది పరమాత్మ. కలవడం ఏముండదు, ఇక కలిసే ఉంది, కలిసే ఉంది. ఇప్పుడు ఇది విడిపోయిందని నువ్వు అనుకుంటున్నావా? అంటే నీ దృష్టి దోషం అది. అవునవును, ఇట్స్ కలిసే ఉంది. అది ఒక వాటర్ ఉంది, వాటర్ మధ్యన రాయి ఉంది, రాయి విడగొడుతుంది నీళ్ళని, కలిసి ఉంది. మనకు అట్లా కనిపిస్తుంది, కనిపిస్తుంది. మనకు విభజన కనిపిస్తుందా? కనిపిస్తుంది. మనకు వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. మన ముందే ఒకటి చచ్చిపోయినట్టు కనిపిస్తుందా? కనిపిస్తుంది. అటాచ్మెంట్స్ కానీ సరిగ్గా చూస్తే ఎవడు నత్తి ఆడేం చచ్చిపోలే. బేసిక్గా రూపాంతరతకి సమయమైంది. ఇప్పుడు ఓ చిన్న పిల్లవాడు ఇంత పెద్ద చచ్చిపోయి పెద్దయ్యాడా? పెరుగుతూ 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 పెద్దయ్యాడు. రోజంత ఇంత ఈ బటుడు ఇంత ఇలాగా అట్లా బెడ్ మీద పడ్డాడు. బెడ్ మీద అట్లా కృషించుకుపోయి అట్లా పంచభూతాలు అన్నీ అందులో స్థలం లేకుండా అయినాయి, ఆగిపోయింది. అక్కడే వస్తున్నాయి, బట్ ఫంక్షనాలిటీ ఆగిపోయింది. మా డాడీ చచ్చిపోయినా అందరూ ఏడ్చారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ డాడీ గాలి అనుకుంటే వాళ్ళ డాడీ అంతటా చూడు. మా డాడీకి శరీరం ఉన్నది, శరీరాన్ని వదిలిపెట్టాడు ఆయన. గాలి ఎప్పుడు ఉంది కదా. డాడీ నువ్వు బాడీ నుంచి ఫ్రీ అయినావు కదా డాడీ, ఎక్కడుందా హ్యాపీగా ఉంది డాడీ. ఓకే గాలి దాక్కుతున్నాడు, డాడీ దాక్కుతున్నాడు, వచ్చిండు గాలి డాడీ. ఇప్పుడే కొడుకు ఆడు కూడా గాలి, ఆడు కూడా డాడీని, ఆడు కూడా వాడే. ఎవరు ఐడెంటిఫై ఫైనల్గా తెలుసుకున్నా, అందరు పిలిచే గాలి ఒకటి అయిపోయింది. డాడీ లేడు, ఇప్పుడు నేను లేను, అంతొకటే అని చెప్పినావు. అది వేరే స్థితి అయినప్పటికీ అట్లీస్ట్ నువ్వు అది. సో మూలాన్ని గుర్తిస్తే ఫ్రీడమ్, లిబరేషన్. నువ్వు పైన సూపర్ఫిషియాలిటీ గుర్తిస్తే వాట్ ఈస్ ద పాయింట్? మరి ఇల్యూజన్ అంటే, మాయా అంటే లేనిది ఉందని అహించు. ఇల్యూజన్ మాయా ఒకటి కాదు. ఎవడు చెప్పిండు రెండొకటని? అబ్సల్యూట్లీ కాదు.
ఇల్యూజన్ అంటే హాలోజినేషన్, ఇల్లు అంటే భ్రమ భ్రాంతి, ఆ రెండు వేరు. భ్రమ వేరు, భ్రాంతి వేరు. అవన్నీ ఇల్యూజన్, హాలోజినేషన్ అంటే భ్రమకు సంబంధించింది. అంటే లేని దాన్ని నువ్వు ఊహించడం. నాకు ఇప్పుడే భ్రమ కలిగింది ఇక్కడ ఎవరు ఉన్నట్టు. ఎవరు లేరా, ఎవరు వచ్చినట్టు అనిపించింది నాకు. నిజంగా అట్లా భ్రాంతి కలిగింది. ఊహ వేరు, రియల్గా కనిపిస్తుంది. బా ఇట్లా కళ అంటేనేమో కళ్ళు మూసుకున్నప్పుడు కనిపిస్తుంది. అది భ్రమ కాదు, భ్రాంతి కాదు. అది లేదని తెలుసు. పొద్దున్న లేచినాక గమ్మత్తు రెక్కలు వచ్చినాయి, ఎటో ఎగిరిపోయినా కరెంట్ తర్వాత ఎగురుతుంటే కరెంట్ వైర్లు వచ్చినాయి. ఆ కరెంట్ వైర్లు తాకి రెక్కలు ఇరిగిపోయి షాక్ కొట్టి కింద పడ్డా మస్తు మంది లేస్తే ఏం లేదు, ఎంత ఇక్కడ ఉన్నంత కళ. ఊహ అంటేనేమో నేను అది చేస్తా, ఇది చేస్తా, పెద్ద బిల్డింగ్ కడతా. ఊహలు కూడా వాస్తవికత ఏది ఉందో అది బాగుంది, వాస్తవికత ఓకే, ఎండ్ ఆఫ్ ద మైండ్. ఊహలోను, కళలోను, భ్రాంతిలోను, భ్రమలోను నీ మనస్సు పగ్గాలు లేని గుర్రంలాగా పరిగెడతా ఉంటుంది. నీ కళలు రావా మరి? వచ్చినా అందరికి పడే కళలు రావు నాకు. ఇప్పుడు నేను ఒకవేళ కళ నాకు పడితే నేను ఇట్లా కూర్చొని ఎవరితోనో మాట్లాడుతుంటా చక్కగా ప్రశాంత్. ఒకవేళ కళలో నేను ఏదో రాస్తూ ఉంటాను. అప్పుడు నువ్వు ఎరుకలో ఉంటావా నిద్రించి? 100%. అది ప్రూవ్ చేయలేము. అందుకు ఇలాంటివి అడగొద్దు, చెప్పకూడదు. ఎందుకు? నేను మెలకువలో నాలో నటన లేదు, నాలో భయం లేదు, నాలో ఊహలు లేవు కనుక నేను ఎరుకలో నిరంతరం ఎరుకలో ఉన్నాను కనుక నా ఎరుక కొనసాగుతుంది. సో ఎరుక అనేది నువ్వు ప్రత్యేకంగా తెచ్చిపెట్టుకునేది కాదు. నువ్వు ఒక్క వారం రోజులు జస్ట్ వాస్తవ దృక్పథంతో జీవించు. నీ నోటి నుంచి ఒక్క ఊహ కానీ గతానికి సంబంధించి కానీ భవిష్యత్తుకు సంబంధించింది కాకుండా అన్ని పనులు శ్రద్ధగా చేస్తురా. ఎవరు వచ్చినా శ్రద్ధగా మాట్లాడు, శ్రద్ధవయ్యుండు. ఆ శ్రద్ధ నీ కళలో కూడా నీకు ప్రతిఫలిస్తుంది. ఆ కళలో కనిపించే రీస శ్రద్ధగా వెళ్ళి ఒక బుక్ తెచ్చుకొని కళలో ఏదో రాసుకుంటుంటాడు. ఇప్పుడు నన్ను నేను అట్లా చూసినప్పుడు నాకే డిస్టర్బెన్స్ ఉండదు. కళ కొనసాగిన చాలా దిగ్భ్రాంతికర కలబడ్డది, చాలా డేంజరస్ కలబడ్డది, చాలా మంచి కలబడ్డది. ఇప్పుడు ఇది నేను మాట్లాడుతున్నా, ఇది మంచిదిగా చెడ్డది కాదు మాట్లాడుతున్నా. అట్లుంటుంది అంతే కళ. ఒక్కోసారి కళలో నేను క్లియర్గా నాకు కనిపిస్తుంటుంది నేను రాసేది బుక్. ఏదో నేను రాస్తున్న స్పష్టంగా కనిపిస్తుంది నాకు. ఏదో గీస్తూ ఉంటాను, అది కొంతసేపు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆ కళలో ఉన్న వ్యక్తి చక్కగా అది పక్కన పెట్టి ఎటో వెళ్ళిపోతాడు. మళ్ళీ మెల్లగా నిద్ర, మళ్ళీ ఏముండదు, ఇంకా బ్లాంక్. అది మెమొరీ గుర్తుండదు. కళలో అది కొనసాగడం ఏముండదు, ఇంకా ఒక బ్లాంక్ అంతే. ఒక్కొక్కసారి నా కళలో ఎప్పుడన్నా ఒక ఆకాశం కనిపిస్తుంది, ఏముండదు. ఇప్పుడు ఆకాశం చూస్తున్నా కదా, ఏముండదు, అట్లా ఉంటుంది అంతే నాకు. సో కళలో నాకేం తప్ప అనిపిస్తలేదు. మనసు ఉంటే కళ కూడా ఉంది, కళలో పడవద్దని ఏమీ లేదు. కానీ ఆ కళ ఎట్లా పడుతుందంటే నువ్వు మెలకువలో నీ యొక్క జీవన విధానంలో ఒక అవేర్నెస్ ఉండటం వల్ల కళలోనూ అవేర్నెస్ ఉందంటే. నువ్వు మెలకువలో ఆకాశం ఎంత క్లియర్గా ఉందో కళలో కూడా ఆకాశం అంతే. దానివల్ల ఒకవేళ చూస్తుంటే నువ్వు నడుస్తూ పిచ్చి పిచ్చిగా చేయడాలు ఏముండవు. బికాస్ నువ్వు మెలకువలో పిచ్చి పిచ్చిగా చేస్తుంటే కళ్ళలో కూడా పిచ్చి పిచ్చిగా పడుతుంది. మెలకువలో అరిస్తే కళ్ళు అరుస్తావు, మెలకువలో అబద్ధాలు చెప్తే కళలో, నువ్వు మెలకువలో అన్ని ఇక్కడ చెప్తే కళలో మైండ్లో అక్కడ చేసి పిచ్చి కళ పుట్టిస్తుంది. మెలకువలో తస్కరిస్తే కళ్ళలో నీదేవాడో తస్కరిస్తాడు. ఇట్లా జరిగింది. రీసెంట్లీ నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ అంటే, ఒక అమ్మాయి వచ్చి పక్కన కూర్చుంటే అది లేచేవారికి అట్లా. సో నిజానికి అంత కాంప్లికేట్ ఏం లేదు లైఫ్. ఇప్పుడు నేను చెప్పేది పూర్తి పర్సనల్. నేను చెప్తున్నా ఇన్నా ఎవరికి అర్థం కూడా కాదు నేను చెప్పింది. అర్థం చేసుకునే విషయం కానే కాదు. ఓకే. అంటే ఇప్పుడు సాక్షి భావన అనేది ఒక భాష అని నువ్వు అంటున్నావు. అవును. అది ఎట్లా, ఏ సందర్భంలో అంటున్నావు నువ్వు? అంటే భాషల్లో అతిశయోక్తులు ఉంటాయి. సాక్షి భావనలు అంటే భలే ఉంది, ఇది భాష. ఓకే. పర్సనల్ సాక్షి భావన చేస్తే ఎట్లుంది ఉంది, ఇది ఒక రియాలిటీ అనమాట. బాగుండకపోవడం ఉండదు దానికి భాష. నీకు సాక్షి భావన చేస్తే హాయిగా అనిపిస్తుందా? చాలా హాయిగా అనిపిస్తుంది. వాడికి అర్థం కాలే, ఆ డ్రామాలు ఆడుతున్నాడు. నేను చాలామంది ఉత్తను ఒక్క మాట అడిగి చెప్పేస్తా వాడు ఎక్కడున్నాడు. సాక్షి అంటేనే ఏది ఉంటే అది, దానికి మాటలు ఉన్నాయి. నేను చెప్తే బెటా ఒకసారి ఇట్లా నీకు చిన్న ఛాలెంజ్ చెప్తాను అంటే చూడు మైండ్ ఎట్లా. ఓకే.
ఇప్పుడు వచ్చి కూర్చో ఇట్లా. ఇప్పుడు చూడు, అంటే మైండ్ ఎట్లా డ్రామాలు ఆడుతుంది, చిన్న టెస్ట్. ఇప్పుడు గేమ్ ఏంటంటే నీ దగ్గర 50 రూపాయలు ఉంది, పట్టుకో. మనం ఎప్పుడు 50 రూపాయలు పందెం. నేను 50 రూపాయలు, నువ్వు 50 రూపాయలు, 10 పెట్టి 50 రూపాయలు పెట్టు. పందెం ఏంటంటే నేను ఏది చెప్తే అది నువ్వు రిపీట్ చేయాలి, అదే పందెం. రిపీట్ చేయకపోతే నువ్వు ఓడిపోతావు. చిన్నప్పుడు చాలా ఆడినాం. సరే చెప్పు, చూద్దాం. సరే చూద్దాం, ఆడితే నువ్వు ఎక్స్పర్ట్ కదా. నాకు కూడా తెలియదు, చూసి హఠాత్తుగా పిలిచి నేను ఆడుతున్నా. ఒక ఊర్లో ఒక గుర్రం ఉంది. ఒక ఊర్లో ఒక గుర్రం. ఆ గుర్రానికి చాలా పెద్ద తోక ఉంది. ఆ గుర్రానికి చాలా పెద్ద తోక ఉంది. ఆ గుర్రం మొగది. ఆ గుర్రం మగది. ఇప్పుడు నేను ఎన్ని ప్రశ్నలు వేసిన? ఇప్పుడు నేను ఎన్ని ప్రశ్నలు వేసిన? ఎన్ని రూపాయలు పందెం పెట్టినాం? ఎన్ని రూపాయలు పందెం పెట్టినా? ఇది కొంచెం తెలిసింది. ఇంట్లో మామూలుగా అయితే ఎన్ని ప్రశ్నలు అనేది 3. తెలిసింది. అర్థమైంది. మామూలుగా అయితే అట్లా 50 రూపాయలు తీసుకో, అందుకే నేను పేపర్ పెట్టినా. అట్లా అంటే మైండ్ అనేది అట్లా తెలిసినా కూడా ఒక్కోసారి ట్రాప్లో పడుతూ ఉంటుంది. ఇప్పుడు తను కనుక రిపీట్ చేయాలంటే తను 100% ఇరుకులో ఉండాలి కదా. అవునవును. ఎందుకంటే ఏదో ప్రశ్నకి మైండ్ ఆ ప్రశ్నకి జవాబిస్తుంది, అక్కడ ఓడిపోతుంది అనమాట. అట్టనే చిన్న షార్ట్ చూసిన నాకు అది రోజు నాకు తెలిసేది కాదు. ఇదే మేము చిన్నప్పుడు ఇలా ఆడేవాళ్ళం. చాలా ఆడేవాళ్ళం. లాస్ట్కి ఆడు అంటాడు అనమాట, సరే 3వసారి ఆడదాం పెట్టు. తర్వాత ఈసారి ఓడిపోతే నీకు పైసలు ఇవ్వ చూడు అంటే, ఏ లేదు మామ మళ్ళీ అప్పు అయిపోయి పీక్ అవుతుంది. వాడు అదే చెప్పాలి, అసలు ఈసారి ఓడిపోతే నేను పైసలు ఇవ్వ చూడు. చిన్నప్పుడు గేమ్ ఎలా ఆడేవాళ్ళం అంటే, ఇద్దరు ఆడుకుంటున్నారు, అక్కడే పక్కన ఫుడ్ ఉంది అంటే సేమ్ అదే డైలాగ్ చెప్తారు. ఆడుతూ పప్పులో కాలేసిండు అంటే, ఎట్లా కాలేసిండు అంటే పప్పులో కాలేసిండు అయిపోయింది. పోయింది. సేమ్ అది పప్పులో కాలేసిండు. నెక్స్ట్ ఇంకా అదే రిపీట్ అయిపోయింది. అయిన తర్వాత ఎట్లా కాలేసిండు అంటే వాళ్ళు కూడా ఎట్లా కాలేసిండు అని చెప్తారు. నువ్వు వేసినావు పప్పులో కాలంటే నేను కాదు వాడేసిండు. సో అన్న, సో సాక్షి భావాన్ని మనం మాటల్లో చెప్పలేము కదా. చెప్తున్నా కదా నేను, ఈ భూమి మీద సాక్షి అనే ఒక స్థితి గురించి చాలా వివరణాత్మకంగా సాధికారతతో చెప్పిన ఒక మానవజాతి పరిణామ క్రమంలో ఒక అత్యుత్తమ ప్రాణి నేను. ఇది గొప్పగా చెప్పట్లే, చాలా డిఫికల్ట్ అది. దాని ఒక్క పదం మారిపోతే దాని ఎక్స్పీరియన్స్ మారిపోతుంది. సరే నేను కనుక సాక్షి చేస్తే చాలా హాయిగా ఉంటుంది అని చెప్పిన అనుకో, అయిపోయి అది వాడు హాయిగా ఉంటుంది. అసలు సాక్షి అంటే హాయిగా ఉండదు, హాయిగా ఉండకపోవడం ఉండదు, ఏది ఉంటే అది చూడడమే. అది ఇప్పుడు చెప్పింది అందుకే ఇలా ఉంటుంది. అబ్జర్వర్ ఎలా చాయిస్లెస్ అబ్జర్వేషన్. ఓకే ఓకే ఓకే. ఎరకలో ఉండడం వచ్చేసిందా? చాలా చాలా లాట్ ఆఫ్ చేంజ్. మనకు హిందీలో ఒక డైలాగ్ ఉంటుంది, సోనే పే సుహాగా అంటారు కదా. అట్లా ఆ ఎరుక పరివర్తన చెంది అన్ని దిశలా విస్తరించాలి. అట్లా మాట్లాడుతున్న ఎరుక విస్తరించాలి ఆ పదాల మీద. ఎవరన్నా నీ సమక్షంలోకి వచ్చాడు, చిన్న జెస్చర్ చూసి చెప్పేయాలి తన మనసులో ఏదో ఉంది, ఇప్పుడు నెగిటివ్గా ఆలోచన అంటే యూ షుడ్ బి అవేర్. అలాగని జడ్జ్ చేయడం వేరు, అవేర్ ఉండడం వేరు. అవేర్ అంటే తెలుసుకునే స్థితిలో, జడ్జ్ అంటే అటో ఇటో తెలుసుకుని అదే నిజం అనుకుంటున్నాం. సో అవతల వ్యక్తిని జడ్జ్ చేయొద్దు, మనం తెలుసుకొని దూరం చేయాలి. అంతే అంతే. మీరు మధ్యాహ్నం మాట్లాడుతుంటే డిస్కషన్ ఆపేద్దామని చెప్పాను, ఎందుకు అప్పుడే బాధ వచ్చింది. అవునవును. అది ఎట్లా తెలుస్తుంది? ఊరికే బ్లంట్గా మాట్లాడతాం కాదు, మనం ఒక ఇబ్బంది పెట్టడం మన ఉద్దేశం కాదు. అవును. అట్లా మరి ఒక ఫైనల్ క్వశ్చన్, ఆత్మ సాక్షాత్కారం తెలుసుకోవడం ఎలా? అసలు అలాంటిది లేనే లేదని తెలుసుకోవాలి. ఇప్పుడు ఆత్మ ఎవరు, దాన్ని సాక్షాత్కరించుకునేది ఎవరు? ఇద్దరు అవుతారు అప్పుడు. ఆత్మ సాక్షాత్కారము, ఆత్మదర్శనము, స్వీయ దర్శనము, స్వస్వరూపానుభవము, అఖండ బ్రహ్మానందానుభవము, ఉనికి, సంపూర్ణ ఎరుక, సాక్షి, పరిపూర్ణత, అదంతా ఒకటే పదాలు ఇవి. ఇవన్నీ వేరే వేరే కావు. ఒకటైతే అన్నైనట్టే, దర్ ఇస్ నో డిఫరెన్స్. కానీ మనకు భాషలో చాలా పదాలు ఉన్నాయి కాబట్టి నేను అదేమంటారు, సాక్షిగా అర్థమైంది నాకు. ఇప్పుడు నేను అవేర్నెస్ ప్రాక్టీస్ చేస్తున్నా, వాడు ఇరుక్కుపోయిన అయిపోయింది. అట్లా కుదరదు, అట్లా లేదా, అటువంటిది లేనే లేదు. అట్లనే ఆత్మ సాక్షాత్కారం అయింది, ఇంకా ఆత్మదర్శనం చేసుకోవాలి. ఇది కూడా లేదు, ఆత్మదర్శనం అయింది, ఇంకా స్వీయ దర్శనం ఎప్పుడైతుంది? ఇది కూడా లేదు, అబద్ధం. స్వీయ దర్శనం అయింది, తర్వాత ఏమంటారు దాన్ని,
స్వస్వరూప అనుభూతి అని చెప్పాడు వేమన, అది చేసుకోవాలి. దేవుడు లేదు. ఉదాహరణకి కేదార్నాథ్ పోయినావు, బద్రీనాథ్ పోయినావు, శ్రీశైలం పోయినావు, సోమనాథ్ పోయినావు. శివుడు ఎంతమంది? ఒక్కటే. ఒక్కసారి దర్శనం చేసుకుంటే శివ దర్శనం అయిందని చెప్పు. సోమనాథ్కి వెళ్ళిన ఎందుకు చెప్తున్నావు? శ్రీశైలం పోయిన ఎందుకు చెప్తున్నావు? సో అక్కడ తెలిసిపోతుంది నిజంగా శివుడిని దర్శనం చేసుకున్నవాడు. తీర్థయాత్రలు దర్శిస్తే వాడు నెక్స్ట్ వాడు పర్సెప్షన్ మారిపోతుంది. వాడు ఇంకా తీర్థయాత్రల కోసం వెళ్ళట్లే, వాడు తీర్థయాత్రలో అక్కడ ఏదో పని ఉండి వెళ్ళొచ్చు, అంతేగాని అట్లా అంటే నువ్వు శివుడినే చూసిన తర్వాత, అంతటా అది ఉందని తెలిసిన తర్వాత ఎన్నిసార్లు చూస్తావు? అంతటా శివుడే ఉండడం తెలిస్తే ఎక్కడికి పోతావు? ఏదైనా స్థల ప్రాశస్తి, మన అరుణాచలం వెళ్ళినట్టు సోమనాథ్లో ఆలయ నిర్మాణం చాలా బాగుంటుంది, అక్కడ శివ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను. ఒకవేళ ఆలయ నిర్మాణం మీద నాకు ఆసక్తి లేదనుకో, ఇక్కడ కూడా శివ దర్శనం ఉంది పక్కనే, అంతా శివమే. మంచి పాట అయిపోయిందన్న. మౌనమే నీ భాషవో మూగ మనస, మౌనమే నీ భాషవో మూగ మనస, తలపులు ఎన్నెన్నో దరదరడరడాడ, కళ్ళలు కాగానే కన్నీరవుతావు, మౌనమే నీ భాషవో మూగ మనస, మూగ మనస. తర నర నర నాన నర నన నాటకరంగాని ఓ మనస, తెగిన పతంగాని ఓ దర నర 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 నాన నర నన నర నాన నర నన మర్చిపోయాను. ఓకే. అది సో ఓవరాల్గా ఏంది, భాష వేరు, ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత భాష మారిపోతుంది. ఒకవేళ ఎదుటి వ్యక్తికి అర్థం చేయించడం కోసం కొన్నిసార్లు భాషలో సంస్కరణ తీసుకురావాల్సి వస్తుంది. ఎదుటి వ్యక్తికి అర్థం కాదన్నప్పుడు కొన్నిసార్లు స్వాంతన చేసి చెప్పవలసి పంపించవలసి వస్తుంది. కానీ అందరికీ అంతా సాధ్యముగా ఎవరో అండి అసలు ప్రతిరోజు జపం చేయడమే కరెక్ట్ అండి గురువు గారు, ఆడికి 60 ఏళ్ళు వయసు, అది లేకపోతే లైఫ్ వేస్ట్ కదండి. అవును చేసుకో అని. ఇప్పుడు అతనికి టైం లేదు, సత్యం చెప్తే అతను మళ్ళీ ఇంతవరకు జీవించిన దానివల్ల వచ్చిన ప్రశాంతత కూడా కోల్పోయి అరే వీడింది ఉల్టా చెప్పి అనుకుంటున్నాడు. అందుకని ఎవరికి సత్యం చెప్పాలో వారికే చెప్పబడుతుంది, మిగతా వారికి కొంత వాళ్ళ మానసిక స్థితికి తగ్గట్టుగా చెప్పడమే ఉంది. నేరుగా అన్ని చెప్తే కుదరదు. బుల్లెట్ కాలిస్తే ఎవడన్నా చచ్చిపోతాడు, ఇది అటు బుల్లెట్ కాదు సత్యం అన్న. నీకు అవుట్ కంపాషన్ కూడా ఉంది చెప్తున్న వ్యక్తికి, ఎందుకంటే సత్యంలో కంపాషన్ కూడా ఉంది. అరే వాడికి ఇప్పుడు అర్థం చేసుకునే పరిపక్వత లేదు కనుక ఏదో చెప్పాలి అని సత్యంలో పరిధిలో ఉంటూనే కాస్త దిగువనున్న విషయాలు చెప్పి కాస్త గ్రౌండ్ ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు చెప్పిన దానివల్ల ఇది వచ్చింది, ఇప్పుడు అది వదిలిపెట్టు, దీన్ని పట్టుకొని ముందుకెళ్దాం పదా, అట్లా ఉంటుంది అనమాట. ఒక షీర్ అబ్జర్వేషన్ అనేది కొనసాగుతుంది. జనరల్గా ఏముంటుంది చెప్తారు మర్చిపోతారు, అట్లా కాకుండా ఇప్పుడు నా అబ్జర్వేషన్ ఏంది, ఇప్పుడు ఎవరెవరినైతే కలుస్తున్నానో వాళ్ళు రెండోసారి కలిసినప్పుడు మూడోసారి కలిసినప్పుడు నేను పూర్తి ఎరుకలో ఉంటాను, చూస్తాను రిపీటెడ్గా సేమ్ చెప్తున్నారా, ఇక నేను ఎక్కువ డిస్కస్ చేయను. ఐ డిస్కస్ అబౌట్ మూవీస్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, అక్కడ క్షేత్రం లేదు. అట్లా కాకుండా ఎవరిలో అయితే కాస్త పరివర్తన తెచ్చుకొని అక్కడి నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నారో తెలుస్తుంది, వాళ్ళు ఇప్పుడు దే ఆర్ క్యాపబుల్ ఆఫ్. అలాగని ఇదేం పెద్ద సేవ కాదు, పెద్ద సహాయం కాదు, ఇది ఎవరైనా చెప్పదగింది. కానీ అది మనిషికి చాలామందికి ఎక్స్పీరియన్స్లో లేని అంశం. ఎందుకంటే డబ్బు మీద పోతున్నారు, పేరు ప్రఖ్యాతులు అనేది ఇంపార్టెంట్, దాని వెనుక పడుతున్నారు. అవి మోస్ట్ ప్రామినెంట్ థింగ్స్లుగా అనిపిస్తున్నాయి. ఏదో సర్వకాల సర్వవస్తువులు హాయిగా ఉంటాం అనేది మనిషికి అంత ఇష్టం లేదు. ఎక్కడున్నా బాగా డబ్బు ఉండాలి, ప్రతి ఊర్లో ప్లాట్ ఉండాలి, చేతికి రింగ్ ఉండాలి, ఇవి చాలా ఇష్టం.
అవును. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంది, అసలు ఏది ఉన్నా లేకుండా నీవు ఉన్నావు. ప్రశాంతత నీ యొక్క నిజ సంపద, దాన్ని పోగొట్టుకోకుండా అన్నీ చేయకపోయినా పర్వాలేదు, చేస్తే మేక్ షూర్ నీ యొక్క ప్రశాంతత, నీ ముఖం మీద చిరునవ్వు, నీ యొక్క శ్వాసలో ఇంబ్యాలెన్స్, నీ హృదయ స్పందనలో హెచ్చు తగ్గు లేకుండా పనిచేయి, అల్లజడి. అలజడి లేని స్థితిలో పనిచేయి అని చెప్తున్నా. సో ఎలా అన్నప్పుడు దానికి కొంత వ్యాఖ్య పడుతుంది. అందుకని స్వీయ దర్శనమే ఆత్మదర్శనము, ఆత్మదర్శనమే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారమే స్వస్వరూపానుభవం, స్వస్వరూపానుభవమే అఖండ బ్రహ్మానందానుభవం. ఇదే జీవన్ముక్తి. మోక్షం వేరు, ముక్తి వేరు, విముక్తి వేరు, జీవన్ముక్తి కొంచెం వేరు. ఒకసారి చెప్పావా ఎక్స్ప్లెనేషన్? మళ్ళీ అది వేరే టాక్ అవుతుంది. ఓకే ఓకే. మామూలుగా నువ్వు దేని చేతనైనా బంధింపబడి ఉన్నప్పుడు నువ్వు కోరేది విముక్తి. ఓకే. నాకు దారిద్ర్యం నుంచి విముక్తి కావాలంటాడు ఒకడు. అట్లా వేరే వాళ్ళ ద్వారా నువ్వు పొందాలనుకున్నప్పుడు ముక్తి, నాకు ముక్తి ప్రసాదించండి అంటే నువ్వేం బంధించలేవు. జీవన్ముక్తి అంటే జస్ట్ ఏదేదైతే నువ్వు కలిగి ఉన్నావో దాంతో నీకు తాదాత్మ్యత పోయిందంతే. శరీరం నీదే కానీ నాకు అటాచ్మెంట్ లేదు, ఇల్లు నాదే అటాచ్మెంట్ లేదు, పెన్ను నాదే అటాచ్మెంట్ లేదు. తాదాత్మ్యత లేని కారణంగా అవి ఉన్నా లేనట్టే, కానీ ఉన్నంతవరకు గౌరవంగా ఉపయోగించుకోవడం ఉంది. ఏ రోజైతే అవి పనిచేయని స్థితికి వస్తాయో, మన తెలుగులో చక్కటి పదం ఉంది, ఏ రోజైతే శరీరం జీర్ణమైపోతుందో ఆ రోజు ప్రసన్నంగా తాను తెలుసుకున్నాడు కాబట్టి అలజడి ఉండదు. తెలుసుకోకపోతే అది ఓన్లీ భాష అయితే ఖచ్చితంగా భయం వేస్తుంది. లాస్ట్ మూమెంట్లో చెప్పేయచ్చు, వాడు ఇంతవరకు మాట్లాడిన బక్వాస్ అంతా నిజమా కాదు అక్కడ తెలుస్తుంది. మరణ భయం మరణ సమయంలో ఒక్కోసారి పట్టుకుంటుంది. ఆ లాస్ట్ 2 minutes ఏం జరుగుతుంది అంటే ఇంతసేపు నువ్వు ఫిలాసఫికల్గా మాట్లాడినావు, యూ హ్యావ్ నో ఐడియా. అట్లా కాకుండా రూఢిగా తెలిస్తే నిద్రపోయినట్టే పోతావు అంతే. అంటే మళ్ళీ జస్ట్ లేస్తలేవు అంతే. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ప్రతిరోజు నిద్రపోతున్నావు, రేపు లేస్తావు అన్న నమ్మకం వల్ల హాయిగా పడుకుంటున్నావు. మరణం అంటే ఏంది? రేపు లేవేమో. ఏది అదే అవగాహన లేకపోతే, అవగాహన నువ్వు అసలు రేపు లేవు అంటే అసలు నువ్వు నిద్రపోతావు, అసలు అదే పెయిన్ అంటే. నీకు ఒక పక్క నిద్ర వస్తుంటే అంటే అట్లా అప్పుడు ఎవరైనా జోలపాట పడితే పోయి మూతి గుత్తపోయి ఎవరు అట్లా. సో అందుకని దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. ఓకే. అంటే నిద్రించడానికి మరణించడానికి తేడా ఏం లేదు. అప్పుడు బాధ ఉండొచ్చు, అట్లాంటి వాళ్ళు అందరూ పడ్డారు. కానీ సాక్షి తెలిస్తే శరీరానికి ఎంత బాధ ఉందో అంతే బాధ ఉంటుంది, మనసు జోక్యం ఉండదు. ఇప్పుడు దాంట్లో దురద పెడుతున్నప్పుడు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. దురద పెట్టినప్పుడు మనసు దూరితే ఎక్కువ దురద అవుతుంది. దురదను దురదగా చూడు, కాసేపట్లో అయిపోతుంది. మీరు నమ్మరు, కానీ యాక్చువల్లీ అది ఎంత ఉండాలో అంతే ఉంటుంది. శరీరానికి ఏదైనా నొప్పి శరీరానికి కలిగితే శరీరముగా తన నొప్పిని చూసుకోగలదు. కానీ మనసు దూరినప్పుడు అది 100 రెట్లు అవుతుంది, ఒక్కొక్కసారి కొలాప్స్ కూడా అయిపోతుంది. సో శరీరం యొక్క నొప్పిలో మనసుని దూర్చనీయకుండా ఉండడమే సాక్షి యొక్క ఒకానొక స్థితి. ఇది ఎవడైనా టెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఏ గురువు అక్కర్లేదు, ఏ ఆశ్రమం అక్కర్లేదు, నాలంటోడు చెప్పాల్సిన అవసరమే లేదు. నీకు నెక్స్ట్ దురద పెట్టినప్పుడు ఒకసారి దానికి దూరంగా ఉండి చూడు. దెబ్బ తాకితే మరి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి పోగానే చిన్న చిన్న దెబ్బలు, గీసుకుపోవడాలు, రుద్దుకుపోవడాలు, చిన్న కడుపు నొప్పి వచ్చింది, ఒకసారి చూడు దాన్ని, కడుపుని చూడు, నొప్పిని కడుపు నెట్ట చూస్తావు నొప్పి. ఫస్ట్ టైం యు ఆర్ అన్ఎఫెక్టెడ్ బై ఇట్. నువ్వు ఓన్లీ చెప్తున్నావు ఈ క్షణం ఇక్కడ నొప్పి అవుతుంది చూస్తున్నా, నొప్పి పెరిగింది చూస్తున్నాను అంటే అర్థమైంది నువ్వు నొప్పివి కాదనే కదా. కానీ శరీరం పోతుందంటే ఎక్కడో ఒక బాధ ఉంటుంది. శరీరాన్ని పోతుందంటే బాధ, అటాచ్మెంట్ వల్ల బాధ వస్తుందనే చెప్తున్నా నేను. నాట్ ఓన్లీ శరీరం, నా పిల్లలు, నా తండ్రులు, నా తాతలు అన్నాడు కదా అర్జునుడు. ఆ నాతో బాధ అయింది, వాళ్ళ వల్ల బాధ ఏమి లేదు. సమస్య నాతో వచ్చిందనమాట. అందుకనే మన వాళ్ళు ఇదంతా ఆత్మజ్ఞానం అంతెందుకు, లాస్ట్ మూమెంట్లో యూ డై పీస్ఫుల్లీ అని చెప్పడానికే. అటాచ్మెంట్ ఉంటే ఎలాగో చస్తావు, ఇంత బతికి భయపడి చస్తావు అన్నమాట. పుణ్యం మూట కట్టుకుని చేస్తే మంచిగా ఉంటుంది. అదంతా అబద్ధాలు అవి. పాప పుణ్యాలు అనేది ఎవరు లెక్క కడతారు? పోనీ ఎంత, ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న ప్రశ్న అడిగాను నేను, ఓకే అంటే మనసుని స్వాంతన పొందడానికి చెప్పిన మాటల్లో చాలా ఉన్నాయి సాంప్రదాయంలో. చిన్న ప్రశ్న అడిగా రీసెంట్గా ఇలాంటి చర్చ వచ్చినప్పుడు. ఆ పెద్ద ఆయన ఏం చెప్పాలో అర్థం కాక, ఇలాంటిది ఎవరు అడగలేదండి అన్నాడు. అదేంది, చంపడం పాపమా అని అడిగాను. అంటే ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి అని అడిగాను. చెప్పండి మీరు, ఒకవేళ మామూలు కాంటెక్స్ట్లో పాపం
ప్రాణం అనేది పెద్ద ప్రాణము చిన్న ప్రాణం ఉంటుందా అని అడిగాను. చెప్పు. ఒకటే. ప్రాణము ప్రాణమే. చీమలు ఉన్నది ప్రాణమే, నాలో ఉన్నది ప్రాణం. అలాంటప్పుడు ప్రాణంతో ఉన్న దాన్ని చంపితే పాపం ఒకటే కదా. అవును. అట్లా ఎన్నిటి చంపుతున్నావు ఇప్పటి వరకు ఎవ్రీడే? చాలా దొంగలు. ఆ విధంగా పాపం అనేది లెక్క కడితే అసలు ఎవడు లెక్క కట్టలేడు. ఈ సోకాళ్ళు పాప పుణ్యాలన్నీ కూడా మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పబడ్డాయి. ఆధ్యాత్మికత ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలో సంబంధించింది. రెండోది చంపడం 2 రకాలు ఉంది. ఒకటి నీవు కావాలని చంపుతున్నావా, నీవు బతకాలని చంపుతున్నావా? దొంగనైతే మనం బ్రతకాలని అది అది కదా. అందుకని పాప కిందికి రాదు. మనుషులతో వల్ల నీకేం నష్టం? నీ బతుక్కి ఇవ్వడబ్బా అడ్డొచ్చింది. అందుకని అసలు పాపం క్వశ్చనే లేదు, ఎట్లా చూసుకున్నావు. రెండోది దేనికి ఎంత పాపం అని అది లెక్కగట్టేటోడు ఎవడు? ఎక్కడన్నా పుస్తకం రాసిందా? ఇదంతా ఏంటంటే మనసుని సంస్కరింపజేయడానికి, నీ సెన్సెస్లో నీవు ఉండడానికి, నీ హద్దుల్లో నువ్వు ఉండడానికి, అరే సాటి ప్రాణిని చంపడం తప్పు అని నీకు తెలియజేయడానికి పాపం దాక్కుతుంది. పెద్దోళ్ళ కాళ్ళు దాకిస్తావు, పాపం దాక్కుతుంది. పాపం దాకదంటే వాడు నెక్స్ట్ ఇంకేదైనా దాకిస్తాడు. అందుకని చిన్న ఫియర్ పెడితే అట్లా, దానివల్ల నువ్వు నెక్స్ట్ పెద్ద సారీ అంకుల్ సారీ అంటే నీకు కొంచెం నెక్స్ట్ టైం పెద్దవాళ్ళు నడుస్తున్నట్టు యూ విల్ బి లిటిల్ అవేర్ అంతే. అట్లా తుమ్మినప్పుడు మొహం మీద పడితే పాపం, ఎందుకంటే రోగాలు గీగాలు వస్తాయి కాబట్టి చేయడం పెట్టుకుని తుమ్ము. అట్లా అంటే సంహావ్ నీకు ఏదో నేర్పించడానికి నేరుగా చెప్తే అర్థం చేసుకునే బుద్ధి జ్ఞానం మనిషికి లేదు కాబట్టి వితర్కాలు, తాకితే ఏమైతే చేదాకితే ఏమైతే అని వాడు వితండం చేస్తాడు. అందుకని పాపం దాకుతుంది, కళ్ళు పోతాయి. అమ్మ కళ్ళు పోతే నాకు ప్రాబ్లం అవుతుంది, నేను సినిమా చూడలేను, అందుకే నేను తాకించకుంటే అయిపోయాయి. అట్లా ఓవరాల్గా ఇట్లా కంక్లూజన్ వస్తుంది. అది ఈజియెస్ట్ వే టు అట్లా. సో మనల్ని ఇప్పుడు వీడుకో అంటే ఇంకో పర్సన్ లేరు, మనమే ఉన్నాం. ఉన్నారు, ఎందుకు లేరు? మరి బిడ్డకు విడుదల ఎక్కడ? వేరేళ్ళు వచ్చి విడుదల తీయాలి కదా. దేనికి విడుదల? అంటే ఈ బర్త్. నేను మొత్తం చెప్పింది నువ్వు వింటే ప్రశ్ననే లేదు. లేదు అంటే ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను, అంటే నాకు విడుదల అనేది ఒకటి ఉంటుంది కదా. నాకు ఇవి మళ్ళీ ఏది అంటే మళ్ళీ బర్త్ అంటే ఏమీ లేవు, అదే చెప్తున్నా నేను. అరే బాబు, వస్తువు అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి పోతుంది. ఓకే, అంతటా ఉన్నది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? ఎవరు పట్టుకుందరని విడుదల? దేని నుంచి విడుదల? ఇదంతా ఉత్త భాష అంతే. భాషలో చెప్ప ఆధ్యాత్మికత వేదాంతము చాలా వరకు మెట్ట వేదాంతం ఉంటుంది, కొంత సాంప్రదాయ వేదాంతం ఉంటుంది, కొంత భయపెట్టే వేదాంతం ఉంటుంది, కొంత నిన్ను దారిలో పెట్టే వేదాంతం ఉంటుంది. నిజమైన వేదాంతం చిన్న విషయం అండి, జస్ట్ డ్రాప్ అటాచ్మెంట్స్ అయిపోయింది. ఇంకా అంతకుమించి ఏమీ లేదు తెలుసుకునేది. నువ్వు మాట్లాడితే మాట్లాడు, లేకపోతే లేదు. ధ్యానం చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. ఆశ్రమానికి పోతే పో, లేకపోతే లేదు. నీ ఛాయిస్. జస్ట్ ఒకటే చెక్ చేసుకో, డూ యూ హ్యావ్ అటాచ్మెంట్స్? ఆ ఒక్క క్వశ్చన్కి ఆన్సరే నీ అటాచ్మెంట్ లేదన్నావు. అటాచ్మెంట్ లేదు దీంతో, మరి దీని పట్ల నీ వైఖరి ఏమిటి? ఇది కూడా చెప్పాలి. ఒకటి అది దానికి ఆన్సర్ ఇస్తే ఒక 5 అది పోతే బాధ అవుతుంది అంతే. ఇంక వేరే ప్రమాణం ఏం లేదు. నీ కళ్ళు, నీ హృదయ స్పందన, నీలో ఉన్న ఇంబ్యాలెన్స్ అనేది ప్రమాణం అన్నమాట. ఇంకా డైరెక్ట్ ప్రత్యక్ష ప్రమాణం అది. ఉదాహరణకి ఎవరో చచ్చిపోయారు, ఎందుకు ఏడుపు వచ్చింది? యూ హ్యావ్ అటాచ్మెంట్ అంతే. సో ఈ కథ అంతా మనుషులు, సిద్ధాంతాలు, వస్తువుల మీద నడుస్తుంది. అంతకంటే ఏమున్నాయి? ఆ విభజన కూడా నేను చెప్పింది. అవును. ఒక సినిమా ఉంటుంది, అందులో బెండొప్పరావు అనుకుంటా, ముసలి చచ్చిపోతే ఆ పనుడు ఏడుస్తూ ఉంటాడు. నాకు చెప్పకుండా చచ్చిపోయినా ఏడుస్తుంటాడు ఘోరంగా పెళ్ళిలో. అప్పుడు ఆ ముసలిదాన్ని కొడుకు అంటాడు, దాని కొడుకు నువ్వు నేనా నువ్వా, నాకంటే ఎక్కువ ఏడుస్తున్నావు. అప్పుడు ఎవరో పిలుస్తారు అనమాట. వాడు అన్న దాంట్లో కరెక్ట్ పాయింట్ ఉంది. అసలు కొడుకు వాడని నువ్వు ఎందుకు ఏడుస్తావు అంటే, నేను 11 ఏళ్ళ శాలరీ దాచిపెట్టుకున్నది చెప్పకుండా చచ్చిపోయింది. ఎక్కడ పోయింది? వీల్ చైర్ మీద ఉంటుంది. ఇప్పుడు డబ్బు చచ్చిపోయినందుకు ఏడుస్తలేడు వాడు డబ్బు ఎక్కడ పెట్టింది, ఆ డబ్బుతో వాడికి అవసరం, దానికోసం ఏడుస్తున్నాడు. అట్లా ఎవరెవరు దేనికి ఏడుస్తున్నారు?
ఇప్పుడు అది కూడా లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏడుపు అనేది రావడం లేదు. నేను అంటున్నది ఇక్కడ ఏడుపు అంటే కన్నీళ్ళని కాదు, యు ఆర్ సాడ్ ఇన్ సైడ్. నీకు సాడ్నెస్ అనేది ఒక సంకేతం అన్నట్టు. ఇప్పుడు నొప్పి అన్నది ఒక సంకేతం, జ్వరం అన్నది ఒక హీట్ అనేది ఒక సంకేతం, దాని సిమ్టమ్ అన్నారు. సాడ్నెస్ ఆల్సో ఏ సిమ్టమ్ దట్ యు హ్యావ్ సర్టెన్ అటాచ్మెంట్. ఇది నువ్వు అవునన్నా అసలు దేర్ ఈస్ నో సాడ్నెస్. డెడ్ బాడీకి సాడ్నెస్ లేదు, నిద్రలో సాడ్నెస్ లేదు, మెలకువలో సాడ్నెస్ ఉండొద్దంటే అటాచ్మెంట్ ఉండకూడదు. అటాచ్మెంట్ ఉంటే ఎక్స్పెక్టేషన్ వస్తుంది, పోలిక వస్తుంది, విభజన వస్తుంది, నాదంటది నీదంటది, నేను 3 సార్లు పల్టేపిస్తాను. ఎట్లుంటుంది? 100% ఉండదు. ఒకటి ఉపయోగించుకోవడానికి, ఒకదానికి సహాయం చేయడానికి అటాచ్మెంట్ ఎందుకు? ఇది మనకు చిన్నప్పటి నుంచి చెప్పిన అబద్ధం. ఇది అటాచ్మెంట్ ఉంటే నువ్వు సరిగ్గా ఉపయోగించవు. ఆశ్చర్యం, అటాచ్మెంట్ ఉన్నవాడు సరిగ్గా ఉపయోగించాడు. అటాచ్మెంట్ ఉన్నవాడు పక్కదాన్ని ఇబ్బంది పెడతాడు. అటాచ్మెంట్ ఉన్నవాడు దాడి చేస్తాడు. అటాచ్మెంట్ ఉన్నవాడు గట్టిగా పట్టుకుంటున్నాడు. నిజంగా సహాయం చేయాలంటే అటాచ్మెంట్ అవసరమే లేదు, అబ్సల్యూట్లీ అవసరం లేదు. రీసెంట్గా తెలుసుకున్నారు కదా, ఇది కూడా ఎగ్జాంపుల్ నేను ఇచ్చింది. ప్యాంట్ నిలబడాలంటే బెల్ట్ అవసరం అనుకున్నారు, ఇప్పుడు బెల్ట్స్ ఏమి లేవు. సో బెల్ట్ లేకపోయినా నిలబడుతుంది. చూడు ఎన్ని సంవత్సరాలు, ఇంతమంది, కొన్ని వేల మంది ఎప్పుడు ఆలోచించాలి, ప్యాంట్ జారిపోతుంటే బెల్ట్ వేసుకో, అది మొలతాడు వేసుకో, మొలతాడు కూడా ప్యాంట్ మీదకి. ఇప్పుడు నాకు మొలతాడే లేదు. ప్యాంట్ జారిపోవడానికి మొలతాడేయాల్సిన అవసరం లేదని తెలుసుకోవడానికి ఇన్నేళ్ళు పట్టింది. అసలు చిన్న విషయమే. అట్లా నువ్వు ఒక దాంతో ఉండడానికి, ప్రేమకి, జీవితానికి, ఆధ్యాత్మికతకి, గౌరవించడానికి, ఒక వస్తువుని సగౌరవంగా ఉపయోగించుకోవడానికి, నువ్వు లైఫ్లో పనిచేయడానికి అసలు అటాచ్మెంట్కి సంబంధమే లేదు. ఈ ప్రపంచంలో అటాచ్మెంట్ లేదంటే వాడికి ప్రేమ లేదంటారు. నేనంటే అట్లా అన్నవాడికి బుద్ధి లేదంట. బేసిక్గా అంతే 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 అంతే. అందుకని టు లివ్ లైఫ్ బ్యూటిఫుల్లీ అండ్ మీనింగ్ఫుల్లీ యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్, పీరియడ్. ఇది పరమసత్యం. కానీ జనాలకు నమ్మబుద్ధి కాదు. ఆ ఉన్న 5-6 బోర్డు అటాచ్మెంట్ల పేరు మీద ఏడ్చుకుంటుంటారు తప్ప దే రియల్లీ డోంట్ వాంట్ టు ఎంక్వైర్. అందుకని ఎక్కడికి పోవడం లేదు, రావడం లేదు. మాయా యోగ మాయా. నిద్రపో తమ్ముడా. ఏమైంది చెప్పు. యోగ మాయా కలలు పండే కాలమంతా గనుండే కనిపోయే లేత మనసును అదే సింధు భైరవ్ అనుకుంటా. కలలు పండే కాలమంతా. దీనికి మస్తు భయం అవుతుంటుంది ఇప్పుడు. ఎందుకు చెప్పు? అంటే ఇది కింద ఊగుతూ ఉంది. సేమ్ ఇప్పుడు భూమి మనిషి ఇట్లా ఉంటుంది అటాచ్మెంట్ అంటే సంబంధం. ఇది పోతూ ఉంటుంది, అది పోతూ ఉంది అంతే. అన్నది కింద పడట్లేదు. చూడు ఇట్లా ఫాస్ట్గా పడట్లేదు అట్లా. సో అందుకని భాషాపరమైన ఆధ్యాత్మికత వేరు, అది పాండిత్య ప్రకర్ష, అది వేరే. నేను అసలు సరదాగా పెడతా మాట్లాడతా కానీ రియాలిటీ ఎక్కువ తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. జస్ట్ వన్ క్వశ్చన్ ఆస్క్ యువర్ సెల్ఫ్, డూ యూ హ్యావ్ అటాచ్మెంట్? దేంతో అని అడగనే ఉంది అసలు. ఇలా ఉందంటే నీకు ఆరోగ్యం, నీకు ఏదైనా రోగం ఉందా అన్నట్టు. అసలు ఏ రోగం ఉన్నా రోగమే కదా. చిన్న రోగము, పెద్ద రోగము, దొబ్బ రోగము, మాయ రోగము, ఏదో ఒక రోగమే. నాకు క్యాన్సర్ ఉందా, నాకు జస్ట్ లివర్ ఖరాబ్ అయిందంతే అట్లా కూడా అనుకోండి కదా. సర్ది కూడా రోగమే. వరి అవుతున్నావా లేదా? అటాచ్మెంట్ ఉంటే వరి అవుతావు. అటాచ్మెంట్ లేకపోతే దానికి ఏం చేయాలో అది చేస్తావు. చాలా తేడా ఉంది. వెన్ యూ హ్యావ్ అటాచ్మెంట్ యూ డోంట్ యాక్ట్ అపాన్. అసలు నువ్వు దాన్ని సరిగ్గా అడ్రస్ చేయలేవు. నీకు భయం అవుతుంది, దుఃఖం అవుతుంది, ఏడుపు వస్తుంది, ఏమో చేస్తుంది. అటాచ్మెంట్ లేకపోతే యూ అడ్రస్ ఇట్ ప్రాపర్లీ.
మ్యాజిక్ ఉంది అందులో జీరోలో ఉంటాం. 100%. ఓకేరా.